ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. ఈరోజు ప్రభా స్తోత్ర కుటుంబాలు బట్టి ఉన్నారు. వారి కుటుంబంలో వారికి ఇచ్చిన పిల్లల బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. తండ్రి మధుర కుమార్తె బట్టి చెల్లిస్తా ఉన్నాం. తండ్రి మరి మీద ఎందు మనుషుల దగ్గరగా మీరు చేయనైనా స్మరణ చేసుకుంటున్నాం. పుట్టినరోజు ప్రభావ బిడ్డను దీవించాల్సి వాక్యం ద్వారా మీరు మాట్లాడవలసిన అవసరం లక్ష్యతాపూర్వకంగా స్థితిగా చెల్లిస్తూ స్తోత్రం ఏస్తున్నాము ప్రార్థించి వెళుతున్నాం తండ్రి. తెలుపుకొని పెట్టి మీరు కూర్చోండి. రాజేష్ అయితే పాట తీయడం పాట పాడుతుందా? ఉండేదండి అది ఒక పాట కదా. జాన్ కూర్చోాలి 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 కూర్చోాలి. మమ్మీ పిలుస్తుంది పోమాయి. అరే మమ్మీ వస్తుందా పోలి మళ్ళా మళ్ళా పోయి చేసుకున్నాం. దేవునికి స్తోత్రము గానము చేస్తే మంచిది. ఏంటి 5 పాట సంఖ్య 65. అయితే మొదటి 2 వచనాలు అయితే 10 నుంచి మొదటి వచ్చిన తర్వాత 11 పాట దేవునికి స్తోత్రం గానం చేయటం మంచిది. మొదటి వచనము 10, 11, 12 వచనాలు. 65 పాట సంఖ్య 65. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే Lord,
దేవుడి వాక్యంలో కొన్ని మాటలు మనం చూసుకుందాము. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 10వ అధ్యాయం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 13 నుంచి 16 వచనాల వరకు మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 13 నుంచి 16 వచనాల వరకు మనం అందరం కూడా కలిసి తమ చిన్న బిడ్డలను ముట్టవలని కొందరు ఆయన యుద్ధకు వారిని తీసుకుని వచ్చి, అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించేది. ఏది చూసి కోపడి, ఈ చిన్న బిడ్డలు నా యుద్ధకు రాలేడు, వారి నాటకపరచవద్దు, దేవుని రాజ్యము ఈలాంటి వారిదే. చిన్న బిడ్డల వల్ల దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశపడటం నిశ్చయంగా చెప్పుతున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతుల నుంచి ఆశీర్వదించను. దేవునికి ఇష్టమైన వారు చిన్నపిల్ల, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉంది నిర్మలమైనటువంటి మరి హృదయము కలిగినటువంటి వ్యక్తి. మరి ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి చిన్నపిల్లలు తీసుకొస్తే శిష్యులు గద్దిస్తే యేసుప్రభు కోపడ్డాడు, చిన్నపిల్లలు రానీయుడు నా దగ్గర. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం, ఇలాంటి వారు దేవుని రాజ్యము ఉన్నాదంటే అంగీకరించేవారు. కాబట్టి వారిని ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించారు అని వాక్యం.
ఆశీర్వదించిన వాక్యం మనకు వ్రాయి. అంటే బిడ్డలు దేవుని దృష్టిలో ఎంతటి విలువైన వారు. మరి లోకంలో కూడా చిన్నపిల్లలు అంటే చాలా విలువే. మనకంటే ఒక రకంగా ఏదో మన బిడ్డలని కానీ ఫారెన్ దేశాల్లో చిన్నపిల్లలకు ఉంటున్న విలువ చాలా గొప్ప. వాళ్ళకు ఉంటున్న విలువ, వారిని పెంచే విధానం, వారు పెంచే విధానం, వారు ఖర్చు చేసేటువంటి మనీ, వారి తల్లిదండ్రులు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, పిల్లల విషయంలో చాలా శ్రద్ధ అనేది వాళ్ళు చూపిస్తారు. ఎందుకంటే వాక్యం ద్వారానే బాలుడు నడుస్తున్న వారికి బాలుడు నడుస్తున్న వారికి నేర్పుమని వాక్యం. కాబట్టి బాలుడు నడవలసిన త్రోవ అది నేర్పాల్సిన అవసరం ఉంది ఈ భూలోకంలో. అంటే బాలుడు నడుస్తున్న త్రోవ చిన్నప్పటి నుంచి నేర్పకపోతే ఈ లోకంలో పాపపు త్రోవ, మరణపు త్రోవలో మానవులు పిల్లలైన వారు ప్రవేశించేవారుగా ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులైన వారు ఆ పిల్లలకి ఏమి బోధించలేకపోవడం ద్వారా, ఏమి చెప్పకపోవడం ద్వారా, వారిని సరైన విధానంలో నడిపించలేకపోవడం ద్వారా వారు పిల్లలు పెద్ద తర్వాత ఏమవుతున్నారంటే మరి నష్టపడతా ఉన్నారు. వారి నష్టమే కాదు, తల్లిదండ్రులకు నష్టమే, సమాజానికి కూడా నష్టాన్ని చేకూర్చేటట్లుగా పిల్లలు తయారవుతూ ఉంటున్నారు. కాబట్టి బాలుడు చిన్న వయసు నుంచి వారిని మనము ఏ విధానంలో మనం పెంచితే ఆ విధానంలో వాళ్ళు తయారవుతారు. ఒక్క చిన్నప్పుడు దాన్ని మనము ఉంచినామనుకోండి, అదే రీతిలోనే అది ఉంటుంది. ఏ విధానంలో కావాలో మనకు అనుకున్నప్పుడు చిన్నప్పుడే మనం వెలిసే చిన్నప్పుడే మనము వారిని ఏం చేయాలంటే ఒక చిన్న అమ్మాయిని గురించి మనం చూద్దాం. ఎలాగా ఆ అమ్మాయిని తల్లిదండ్రులైన వారు పెంచి పెద్ద చేశారు అనే విషయాన్ని మనం చూస్తే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. బేసిక్ తనులు పడాలక ఏం ఆ కథ తెలుసు నీకు? 2వ రాజు 5వ అధ్యాయం 2వ రాజు గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 3 వచ్చిన మనం అందరం కలిసి చదువుకుందా. 2వ రాజు గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 3 వచ్చిన. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అక్కడ ఉండేడు. అతని చేత యెహోవాయే సిరియా దేశములకు జయము కలగజేసి ఉండేడు కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండడు కానీ అతడు కుష్ఠరోగి. సిరియలు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీద పోయి ఉండేది. వారు అతడి నుండి ఒక చిన్నదాన్ని చెరగొడితేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోను నా ప్రవక్త దగ్గర నా ఏలివాడు ఉండవల్లని నేను చెబుతున్నాను. అతడు నా ఏలివానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయడం తన యజమానురాలతో అనెను. అంటే ఇక్కడ మనం చూస్తే ఇటే తిరుక్కో, ఇటే తిరుక్కో, తిరుగుడు తిరుగురా, చిన్నదాన్ని తీసుకొచ్చినప్పుడు ఏమైపోయిందంటే మరి నయమాను చిన్న అమ్మాయిని తీసుకురావడం మనం చూస్తుంటున్నాం. ఆ అమ్మాయి చిన్న వయసులో ఆ నయమాను భార్యకు పరిచారం చేసిన వ్యక్తిగా మనము ఏమి చూస్తుంటున్నాం, పరిచారము చేసే వ్యక్తిగా చూస్తూ ఉంటాం. అయితే ఈ చిన్నమ్మాయి ఎలాగ పెంపకంలో వచ్చింది? చిన్నమ్మాయి ఎలాగ పెంపకంలోకి వచ్చింది? ఒక చిన్న అమ్మాయి కదా. ఈ చిన్నమ్మాయి నయమానుకు భార్య చెప్పడం ఏమిటి? నయమాను కూడా ఆ అమ్మాయి మాట వినడం ఏమిటి? మరి ఆ అమ్మాయి మాట విని ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళడం ఏమిటి? తర్వాత మరి ఆ వ్యక్తి మరి స్వస్థత పొందడం, వీటిని కూడా ఒక చిన్న అమ్మాయి ద్వారా జరిగినటువంటి కార్యాలను చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ చిన్న అమ్మాయి యొక్క మరి మాటలను బట్టి ఆ నయమాను భార్య ఏం చేసింది? విన్నది మనం చూస్తూ ఉంటున్నాం.
ఇక్కడ చూస్తుంటే ఎలాగా ఈ చిన్న అమ్మాయి చెప్పిన మాటలు తల్లిదండ్రులు మనం చూస్తూ ఉంటే ఇశ్రాయేలు యొక్క తల్లిదండ్రులు మనం చూస్తే వారు చిన్నప్పటి నుంచి పిల్లలైన వారికి యెహోవా దేవుడి గురించి చాలా భయభక్తులు బోధించడము, ఆ దేవుని యొక్క మార్గంలో నడిపించడము. దేవుడు చెప్పాడు కదా, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, నీ దేవుడి యెహోవా నీ పిల్లలను ఆశ్రయిస్తే, ఆయన ప్రేమిస్తే వారి మార్గంలో నీవు నీ కుమారులైన వారైతే ఆయన కట్టడలను అనుసరించాలా. కాబట్టి ఆజ్ఞల్లో ఈ ఆజ్ఞలు ఉంటాయి. ఏంటి? మీ పిల్లలైన వారికి దేవుడి గురించి ఏం చెప్పాలి? మనము బోధించాలి. ఈ దినాల్లో పిల్లల గురించి దేవుడి గురించి మనం బోధించలేకుంటున్నాం. ఒక చిన్న అమ్మాయి ఎంతగా అంటే ఆ అమ్మాయి యొక్క మాట అంత ప్రభావితం చేసింది మనం చూస్తుంటాం. అంటే ఆ అమ్మాయి చెరబడిపోయినా, ఒక చెరకు తీసుకొచ్చేటువంటి ఖైదీగా తాను ఉన్న, ఒక దాసురాలుగా బానిసగా తాను బ్రతుకుతున్నప్పటికీ కూడా తమ తల్లిదండ్రులైన వారు చెప్పిన మాటలు ఆ అమ్మాయి హృదయంలో నాటబడ్డాయి. కాబట్టి పిల్లలను ఊరికే పెంచడమే కాదు, కానీ పిల్లల హృదయాల్లో ఏముండాలి చెప్పండి? దేవుని మాటలు ఉండేటట్టుగా వారిని మనం ఏం చేయాలా? పెంచాలా, చెప్పాలా. ఈ దినాల్లో అవి లేకపోవడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఊరికే మాటలు చెప్పడం కాదు, మాటలంటే అందరూ చెప్తారు, మాటలు చెప్పేది అందరూ చెప్తారు, పిల్లలకి మాటలు చెప్పేది అందరూ చెప్తారు. కానీ ఆ పెంచే విధానంలోనే, వారు సరైనటువంటి మార్గంలో నడిచే విధానంలోనే వారికి మనము బోధిస్తే, ఎప్పుడైతే దేవుని ప్రేమించడం, దేవుని యొక్క కార్యాలను బోధించడం చిన్నప్పటి నుంచి అలవాటు మనం చేస్తామో, పెద్ద తర్వాత ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు వారిని సంధిస్తాయి, వారు రక్షింపబడతారు, వారు దేవుని మార్గంలో నడుస్తారు. అయితే ఒకటి గుర్తించుకోవాల్సిందంటే, మనం చిన్నప్పటి నుంచి అలాంటి యొక్క కార్యములు మన పిల్లలకు బోధించలేకపోవడం ద్వారా పెద్దలైన తర్వాత ఏమవుతున్నారండు చెప్పండి? వారు దారి చెప్పేవారుగా ఉంటున్నారు, నష్టపడేవారుగా ఉంటున్నారు. దేవుని వాక్యం లేక కొంతమంది అనుకుంటారు, మా పిల్లలు బాగా మంచి జ్ఞానం అంటే అదంటే ఇది అంటారు. అన్నీ ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క భయము వారి హృదయాలు లేకపోవడం మనం చూస్తాము. కాబట్టి ఆ యొక్క చిన్నది అయిన ఆ వ్యక్తి, చిన్న అమ్మాయి చేసిన కార్యం ఏంటంటే, తల్లిదండ్రులు తమ దేవుని గురించి చెప్పారు. ఎలాంటి చెప్పారు? తమ దేవుని గురించి ఎంత గొప్పవారు చెప్పారు. ఇశ్రాయేలు ఆ ఐగుప్తు దేశం వచ్చినప్పుడు యోర్దాను నది కానీ, సముద్రం కానీ పొంగిపోయేది చెప్పారు. అనేక ఐగుప్తు దేశం ఎన్నో మరి 10 సూచకలు అనేక సూచకలు చేశాడు, మేము కళ్ళారు చూసాము, దేవుడే దిగి వచ్చాడు. ఇవన్నీ కూడా ఆ దేవుని గురించి, ఆ ప్రభువుని గురించి, చిన్నపిల్లలైనటువంటి ఇశ్రాయేలు చిన్నదాని గురించి తల్లిదండ్రులు చెప్పారు. ఇప్పుడు అవన్నీ కూడా అమ్మాయికి ఆ హృదయంలో, మరి ఆ చెవులలో చెప్పబడడం ద్వారా అవన్నీ కూడా అమ్మాయి హృదయంలో ఉంది. చిన్నదంటే ఒకవేళ 10 సంవత్సరాల వయసు కూడా ఉండొచ్చు. 10 సంవత్సరాల పిల్లల నుంచి ఏం చేస్తారు? చిన్నపిల్లలు పనులు చేసేదానికి కూడా ఉండొచ్చు. 10 సంవత్సరాల వయసులో చెరబట్టి రావచ్చు, ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు బతుకుతుంది కాబట్టి ఆ పిల్ల చిన్నప్పటి నుంచి ఆ పిల్లకి ఎక్కువ పనులు చేయించుకొని తీసుకొచ్చారు. ఆ వయసులో తల్లిదండ్రులు చేసినటువంటి కార్యము ఏం చెప్పింది? గొప్ప కార్యము. చూడండి, ఇక్కడ మనం బాగా చూస్తూ ఉంటే మార్కు రాసు 2వ అధ్యాయం చూడండి. మార్కు రాసు వార్త 2వ అధ్యాయము 5వ వచనం. కుష్ఠరోగి అయినటువంటి 2వ అధ్యాయం 5వ వచనం ఏమని చదవండి? మార్పు వాక్యం ఏముందంటే, ఏలియా సీదోను సారెపట్టు. చూడండి, ఇక్కడ మనకు బాగా కనపడిన మాట ఏంటంటే, లూకాసు 4వ అధ్యాయం మాట, 4వ అధ్యాయం 27వ వచనం. లూకాసు వార్త 4:27 చదవండి ఎవరైనా. ఎలీషా కాలమందు
అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమానుడు తప్ప మరి ఎవడునూ శుద్ధునందలేదని మీతో నిశ్చయంగా ఎక్కడ శుద్ధి పొందినాడు? ఒక చిన్న అమ్మాయి చెప్పిన మాటను బట్టి ఆ విశ్వాసము. కాబట్టి చిన్న పిల్లల్లో మనం ఏం చేస్తున్నామంటే దేవుడి విశ్వాసం, దేవుడిల విశ్వాసం అంటే వారికి నేర్పవలసినవి మనం గుర్తించుకుంటాం. పిల్లలకి మనం ఎన్నో నేర్పుతాం కదండి. లోకంలో వెళ్తే ఇజ్రాయెల్ దేశంలో కానీ వేరే దేశంలో కానీ చిన్న పిల్లలకి జ్ఞానం, ఈ లోక జ్ఞానం వారు ఎక్కువగా బోధిస్తారు కదా. సూర్య చంద్ర మండలాల గురించి, వాటి గురించి, వీటి గురించి, లోకంలో ఉన్న వాటి గురించి అన్నిటి కూడా బోధిస్తారు. అయితే ఇశ్రాయేలు దేవుని వాక్యాన్ని ప్రాముఖ్యంగా వారు దేవుడి దశలు వాళ్ళు బోధించేవారుగా, ఆ మార్గంలో ఉండేవారుగా మనం చూస్తారు. కాబట్టి దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది? ఆ చిన్నపిల్ల తల్లిదండ్రులైన వారు ఆ దేవుని గురించి చెప్పడం మనం చూసుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఆ నయమాను ఈ సిరియా దేశపు చిన్నది చెప్పిన మాటలు ఎంత గొప్పగా పనిచేశాయి. దానికి గుర్తు ఏమిటంటే ఆ స్త్రీ ఎక్కడున్నప్పుడు కూడా చిన్న అమ్మాయి తను ఇశ్రాయేల్ దేశము చిన్నది అని మర్చిపోలేదు. అనగా తను ఇశ్రాయేల్ దేవుని యొక్క కుమార్తె, దేవుని బిడ్డ అని తాను మర్చిపోకోకుండా ఉన్నదని మనం చూస్తా ఉంటున్నాం. ఇశ్రాయేల్ దేవుని యొక్క కుమార్తె. చూడండి, దేవుని బిడ్డలుగా మనము మన పిల్లలు కొద్దిగా వయసు వచ్చిన తర్వాత వారికి తల్లిదండ్రులను తెలిసిన తర్వాత ఒకవేళ తల్లిదండ్రులు చనిపోయారు అనుకోండి, కొద్ది పెద్ద అయిన తర్వాత అరే మీ తల్లిదండ్రుల వీళ్ళరా అంటే నమ్మరు. ఎందుకు? వాళ్ళు చిన్నప్పటి నుంచి తమ తల్లిదండ్రులని చూశారు, అయితే చిన్నతనంలో పోయారు కాబట్టి వాళ్ళు నమ్మరు. తల్లిదండ్రులు చూసి ఉంటారు కానీ నమ్మరు. అయితే పుట్టినప్పుడే వారు తల్లిదండ్రులు పోయినారనుకోండి, వారు ఎవరైతే పెంచుతారో వాళ్ళే తమ తల్లిదండ్రులుగా చూస్తారు. అయితే ఇశ్రాయేల్ దేశంలో 10 సంవత్సరాలు పెరిగినటువంటి ఆ స్త్రీ చిన్నపిల్ల తమ దేవుణ్ణి ఆమె మర్చిపోలేదు. అంటే నేను ఇశ్రాయేల్ దేశం చిన్నదాన్ని, ఆ ఇశ్రాయేల్ దేశం పౌరత్వం కలిగిన దాన్ని అనేటువంటి తాత్పర్యం తన హృదయంలో ఉంది. అంటే దేవుని బిడ్డగా తాను ఉండాలి అనేది తమ తల్లిదండ్రులు చెప్పిన మాటలను అక్కడ గమనిస్తూ ఉంటున్నా. కాబట్టి గుర్తించుకోవాలనే విషయం ఏంటంటే, మొట్టమొదటగా మరి ఇశ్రాయేల్ దేశం చిన్నదానికి దేవుని గురించి, దేవుని యొక్క పరాక్రమం గురించి, దేవుని గొప్పతనం గురించి తమ తల్లిదండ్రులైన వారు చిన్నతనం నుంచి నువ్వు వచ్చావు. అంత మాత్రం కాదు, మరి నీవు ఈ దేశానికి చెందిన దానివి, దేవుని యొక్క మరి పట్టణమైనటువంటి యెరూషలేం ప్రాంతానికి చెందిన దానివి, నువ్వు దేవుని బిడ్డవుగా, దేవుని కుమార్తెవుగా ఉన్నదానివని తనకు చిన్నప్పటి నుంచి బోధించడం. చూడండి, మనం కూడా మన బిడ్డలైన వారిని మన బిడ్డలు కాదు అనేగా పెంచకూడదు. ఎలా పెంచాలి చెప్పండి? దేవుని పిల్లలు. ఎందుకో దేవుడే మనకి ఇచ్చాడు కాబట్టి దేవుని పిల్లలుగా మన వారిని పెంచాలి. దేవుని పిల్లలు ఎట్లా ఉంటారు అనేది మనం దైవవాక్యంలో చూసుకోవాలి. మన పిల్లలు ఎలా ఉండేది కాదు. మన పిల్లలు దేవుడు ఇచ్చాడు, కానీ ఎందుకు మనము దేవుని పిల్లలుగా పెంచాలంటే, ఒక దిన ఆయన బహుమానంగా స్వాస్థ్యంగా మనకి ఇచ్చినటువంటి మన పిల్లల్ని ఆయనకు అప్పచెప్పవలసినటువంటి ఒక సమయం వస్తుంది. అంటే నేను పిల్లల్ని ఇచ్చాను, మీరు ఎలాగ వారిని పెంచి చూడండి. మోషే గురించి మనం ఆలోచిస్తే ఇక నైలు నదిలో మోషే పెట్టెలో ఉన్నాడు. ఫరో కుమార్తె వచ్చింది, చూసింది. మరి మోషే తల్లికే అప్పచెప్పింది. అది దేవుడి యొక్క చిత్త ప్రకారం. ఏం చెప్పింది ఆమె? చెప్తూ పాలిచ్చి నా కొరకై పెంచాలా, నీ కొరకు కాదు. ఇప్పుడు అది పెంచవచ్చు, తన కొరకే, తన బిడ్డే కాబట్టి సీక్రెట్గా పెంచవచ్చు. కానీ పాలిచ్చి నా కొరకే నువ్వేం చేయాలా? పెంచాలని చెప్పి. చూడండి, ఆమె పాలిచ్చి పెంచింది. ఎవరి కొరకు పెంచింది? తన కొరకు కాదు, తన దేవుని కొరకు పెంచింది. అర్థమైందా? ఐగుప్తు దేశం రాణి కొరకు పెంచలా, లేకపోతే తన కుమారుగా పెంచలా, దేవుని కొరకు. ఆ వ్యక్తి ఒక వయసు వచ్చిన తర్వాత దేవునికి బిడ్డలపైన, దేవుని పైన దృష్టించిన వాడుగా చూస్తూ ఉంటున్నా. అర్థమైంది కదా మనకు? కాబట్టి మన పిల్లలు అని పెంచేదానికంటే దేవుడి పిల్లలు, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని మనం వారిని పెంచడంలో ఎంతో గొప్పతనం మనకు గుర్తించు. అంటే అప్పుడే మనం వారి గురించి ఆలోచిస్తాము, వారి శరీర విధానాలు పెంచడానికి మనము ముందుకు వెళ్తాం. లేకపోతే మనము ఆలోచించలేము.
ఏమిటి అరే దేవుని పిల్లలు అనేటువంటి తాత్పర్యము మనలో రాదు. మన పిల్లల తాత్పర్యం ఎప్పుడైతే వస్తుందో గుర్తుపెట్టుకోండి, మన వారిపైన అత్యధికమైన ప్రేమ పెట్టుకుంటాము. చివరికి ఆ ప్రేమ మన జీవితంలో ఎంతో నష్టాన్ని కలిగేస్తుంది. కాబట్టి వారు మన పిల్లలు కాదు, దేవుని పిల్లలంటే దేవుడు వాక్య ప్రకారంగా పెంచే విధానం మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడు వారు ఒక దినాన రక్షింపబడతారు, జీవితంలో ముందుకు వస్తారు. ఎక్కడ చెప్పుకున్నాడు దేవుడి కుమార్, ఎక్కడ చెప్పుకున్నాడు నేను దేవుడి కుమారుడు చెప్పుకున్నటువంటి ఆధిక్యత మనకు పిల్లలకి దొరుకుతుంది. ఎందుకంటే స్వాస్థ్యం ఇచ్చాడు. అందుకే దేవుడు కూడా మన పిల్లల విషయమే లెక్కడిగేటట్టుగా చూస్తూ ఉంటే, ఏలి కుమారుడు చూస్తే వారు దుర్మార్గం నడుచుకుంటా ఉంటే వారిని తమ బిడ్డలుగా అన్నట్టుగానే, అంటే దేవుడు అన్నాడు మీ పిల్లల్ని నువ్వేం చేస్తావు అంటే ఆ క్రొవ్వు పెట్టినట్లుగా ఏం గర్దించుకోకుండా ఉంటున్నావు. అంటే నీ పిల్లలు కాబట్టి నువ్వు ప్రేమతో కలిగిన వాడుగా చూసుకుంటుంటే మన పిల్లల్ని మనం ఏం చేస్తాము, పట్టుకోకుండా తిట్టుకోకుండా వారిని ఆ విధానంలో పెంచుతా ఉంటాం. అవి కాబట్టి మన పిల్లలు కాబట్టి వారి మీద ప్రేమ అత్యధికంగా చూపుతాం. అయితే దేవుడి పిల్లలైతే అలా కాదు. దేవుడు ఏం చేస్తాడు, తాను ప్రేమించు కుమారుని శిక్షించి గద్దించేవాడు. తాను ప్రేమించే కుమారుడు ఏం చేస్తాడు చెప్పండి, శిక్షించి. ఆ స్థాయిలో మనం వస్తాం. ఎప్పుడు దేవుడు ఇచ్చిన పిల్లలు వీరు దేవుని పిల్లలు అని మనం ఎప్పుడైతే ఊహిస్తామో ఆలోచిస్తామో అప్పుడు దేవుడు వాక్యానుసారంగా వారిని నడిపించడానికి కొరకు మనం ఏం చేస్తామో సిద్ధపడి ఉంటాము. కాబట్టి ఇది మనం చూస్తున్నటువంటి రెండో విషయం కదా. ఆ మూడో విషయం, మొట్టమొదటి ఏ విషయం చెప్పండి, దేవుని యొక్క మాటలు, దేవుడి యొక్క ప్రేమించే దేవుడి యొక్క మాటలు, దేవుడి యొక్క వాక్యము వారి హృదయాలు ఉండేటట్లుగా వారు తల్లిదండ్రులు లేని వారు ఆ చిన్నమ్మాయిని పెంచినారు. రెండవదిగా వీరు దేవుని బిడ్డలు, అంటే ఈ దేశానికి ఈ యెరూషలేముకు సంబంధించిన వారు దేవుని పిల్లలను చెప్పడానికి కొరకే వారిని పెంచినట్లుగా మనం చూస్తుంది. దేవుని పిల్లలు అనేటువంటి తాత్పర్యం మనం కలిగి ఉంటాం. అంత మాత్రం కాదు, మన పిల్లల్లో నేర్చుకోవాల్సినటువంటి, అంటే దైతార్థం కూడా వస్తుంది, నేను కాదు చెప్పలేదు, కానీ చిన్న వయసు నుంచి మనం నేర్పించాల్సింది ఏంటంటే దైవ భయంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలకి ఉంచినటువంటి గౌరవం, దేవుని బిడ్డల యొక్క గౌరవం, ఎలాగ వారి గౌరవిస్తాం, పిల్లలు ఎలాగ వారి గౌరవించేది నేర్పించాలి. పిల్లలకి ఎట్లా పడితే అట్లా నేర్పిస్తూ ఉంటారు. వారి పిల్లలు వీడిని చూస్తుంటే వీడికి అసలు ఏమి లేదు, శుద్ధ ముద్దుడు. వాళ్ళ నాన్న ఒరేగిరే మాట్లాడతాడు, ఇష్టం వచ్చిన మాట్లాడతాడు, వాళ్ళ నాయనతో వాడు వీడియో మాట్లాడతాడు, ఏమి లేదు. ఎందుకంటే వారు అట్లా పెంచినారు. పిల్లడు కదా, వాడి ఒకటే కొడుకు అట్లా పెంచేశాడు. వాళ్ళ ఆయన ఏం చేస్తావా అంటాడు వాళ్ళ ఆయన. లేదులే నాయన అని వాళ్ళ మామూలు ఏం చేస్తున్నావు పోయి అంటాడు వాళ్ళ ఆయన, వాళ్ళ మామని. ఇప్పుడు అన్నీ దిగిపోయినాయి, ఆటాడ అంత సరదాగా చక్కగా వచ్చేసాయి. ఏంటి, మనుషుల యొక్క స్వభావం. ఇప్పుడు నా ముందు మాట్లాడే వాళ్ళ మామతో మాట్లాడే కూడా ఆ మామ బాగుండవా, ఆ నాయన బాగుండవా అంటాడు. ఎందుకు అసలు సాగు వచ్చింది బండికి. ఒకవేళ ఈ పద్ధతే కొద్దిగా పెద్ద అయిన తర్వాత మనం పెంచినాం అనుకో, ప్రేమ ఉండొచ్చు, కానీ ఆ పద్ధతి ఏమవుతుందంటే పెద్ద తర్వాత విలువ లేకుండా పోతుంది. అటువంటి అట్లా ప్రవర్తిస్తారు చిల్లరికి. ఎందుకంటే అందులో ఆడపిల్ల కూడా కాదు, మగపిల్లడు కదా, మగపిల్లడు ఇంకా ఎక్కువగా పరిస్థితి మనం చూస్తాము. అలాంటి స్థితిలో ఉన్నాం. అంటే పిల్లల విషయంలో మనం బహు జాగ్రత్తగా గౌరవించడము, ప్రేమించడము, జ్ఞాపకం చేసి అది మనము గుర్తించాల్సిన విషయం. కాబట్టి గుర్తించుకున్న ఈ పిల్లల విషయంలో ఇలాంటి స్వభావము ఆ యొక్క చిన్న అమ్మాయికి నేర్పించారు. పెద్దలంటే ఏంటి, గౌరవించడం. వారికి ఈ అమ్మాయి కూడా ఆ యొక్క నయమాన యొక్క భార్యకు కాలు ఉతుతా గౌరవిస్తూ ప్రేమతో దేవుని మాటలు చెప్పింది. ఎన్ని మాటలు, ఆ చిన్నమ్మాయి చెప్పిన మాట వినడం అంటే అర్థం ఏంటంటే ఆ చిన్నమ్మాయిలో ఉన్నటువంటి వినయ విధేయతలు, గౌరవం అనేది వాళ్ళు చూసి ఉంటారు. లేకపోతే కూర్చొని నువ్వేది చెప్పేది, నాకు మేము సెలవు తీసుకొచ్చిందా నువ్వు మాట్లాడతావు, మాకు ఆ దగ్గర లేవా అని మాట్లాడచ్చు. కానీ ఆ అమ్మాయి నడిచిన విధానము, ప్రవర్తించిన విధానము, గౌరవం చేసిన విధానము మనకు అక్కడ కనబడతా ఉంది. కాబట్టి అలాగ మనం మన పిల్లలైన వారిని ప్రేమించాలి. అంత మాత్రమే కాదు, మన పిల్లల కొరకై ప్రాముఖ్యంగా ప్రతిదినము ప్రార్థన, వారికి ప్రార్థన వివిధి ప్రార్థన అనేది మనం కూడా ప్రార్థన అనేది చేసేది నేర్చుకునే వారంగా ఉండాలి. అలాగ మనము నేర్పించాలి. చూడండి, యోగును గుర్తిస్తాడు. అయిపోయింది కేక్ కట్ చేద్దాం. యోగు గుర్తిస్తే యోగు పిల్లలు పెద్దవాళ్ళు, వారు రోజు విందులు చేసుకుంటా ఉంటే యోగు పెద్దవాళ్ళకి తెలియదా అంటే తెలుసు, ఎన్నో తప్పు చేసి ఉంటారు అని ప్రతిరోజు వారి కొరకు ఏం చేస్తున్నాడు, యోగు ప్రార్థన
చేసిన వాడుగా చూస్తాము. కాబట్టి దేవుడు ఆశీర్వాదాలు మన పిల్లలు కలిగి ఉండాలంటే, దేవుడు మన పిల్లల్ని ఆశీర్వించాలంటే మనం వారి కొరకై ప్రార్థించవలసిన వారంగా ఉండాలి. ఒకవేళ నేను ఆలోచిస్తుంటాను, ఆ నయమాను ఆ చిన్నదానికి తల్లిదండ్రులు అక్కడ ప్రార్థిస్తూ ఉంటారు. ఎక్కడ యెరూషలేములో వారు చెరగా ఉన్నా, ఆ యెరూషలేములో ఉన్నా పిల్లల్ని పట్టుకోపోయినారు కదా. అయ్యా వాళ్ళు ఎందుకు పట్టుకోపోతారంటే, మీరు వస్తారా లేక మీ పిల్లలు పంపిస్తారా అన్నారు. అసలు మీరు వస్తారా ఈ పిల్లని పంపిస్తారా? పిల్లలు ఒకవేళ 10 సంవత్సరాలు వచ్చిందనుకో, సరేలే ఆ పిల్లలు పంపించేస్తారు, వీళ్ళు వదిలిపెట్టారు. ఏదైనా డబ్బు ఇచ్చేది సరే చెరగాలి తీసుకోవచ్చు అని ఆలోచన. చాలా మంది ఏమేమి కదా 500 చూస్తా ఉంటే తమ ఆకలికి పిల్లల్ని దాసురాలుగా అమ్మి వేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే వారు చేసిన పని ఏంటంటే, అప్పచెప్పినా వారు వెనక ఇశ్రాయేలు వెనక తమ తల్లిదండ్రులు ఆ పిల్ల కొరకే ప్రార్థన అనుకోగలిగిన వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. అది మనం చేయాల్సిన పని. ఎక్కడ పోయినా కూడా మనం ఏం చేయాలా? ప్రార్థన కలిగిన వారుగా. కాబట్టి మనం గుర్తించుకుందాం. ఉన్నారు కేక్ కట్ చేద్దాం. కేక్ కూర్చో. కాబట్టి గుర్తించుకుందాం. ఈ 500 విషయాలు మన జీవితంలో, ఈ 400 300 విషయాలు మన జీవితంలో ఉండడం ద్వారా మనం ప్రభువుని మరి అలాగే మన పిల్లల్ని పెంచి పెద్ద చేద్దాం. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అలా చెప్పి ఆఫ్ చేసేసి 7 స్టాండ్ కాడ ఆఫ్ చేసేద్దాం.